గల దేవుని నామంలో రావిపాడు సువార్త అంటే అదొక సంతోషకరంగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఇక్కడ దేవుడు చాలా అద్భుతాలు భవిష్యత్తులో ఉన్నాయి, దేవుని కార్యాలు ఉన్నాయి, దేవుని ఆలోచన ఉంది. ఇది దేవుని సంకల్పం. ఇదివరకు నేను చెప్పినట్టుగానే రావిపాడు అనేది మాకు పొలము కలిగినటువంటి ఊరిది. అయితే ఇప్పుడు దేవుని పొలము కలిగిన ఊరు. ఈ రావిపాడు వచ్చినప్పుడల్లా నాకు పొలము గుర్తుకొస్తూ ఉంటుంది. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ కూటమి పెట్టడానికి గల ప్రాముఖ్యమైన కారణం మరి స్వాతి చెల్లెలు గారి పాపకి చాలా అనారోగ్యం రావడం, హాస్పిటల్లో జాయిన్ చేయడం, చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోనికి వెళ్ళడం, ప్రార్థించడం, అలాగే మరి బిల్లు గురించి కూడా ప్రార్థించడం. మరి నేను విశ్వాసరాజుతో చెప్పాను, నేను ప్రార్థిస్తున్నప్పుడు వారి రక్షణ పొందాలని మీరు చెప్పాలి అన్నప్పుడు వారికి ఇంకా తెలియదు కదా. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది, రక్షణ అనేది బలవంతం కాదు. కానీ నేను ప్రార్థిస్తున్నప్పుడు వారు రక్షణ పొందితే బాగుంటుందని ఒక ఆలోచన నా హృదయంలో బలంగా వచ్చింది. సరే, దేవుడు కార్యం చేశాడు, పాప ఇంటికి వచ్చింది. సరిగ్గా మరి ఈ రోజు సువార్త అనుకునేటప్పటికీ ఈరోజు ఆపరేషన్ అన్నారు, మళ్ళీ కంటి ఆపరేషన్ అన్నారు. సరే, నేను అన్నాను కొన్ని ఆపుదాము, అద్దనంలో జరగాల్సింది ఇక్కడ పెడుతున్నాం. సరే, కొన్ని వచ్చే వారం అనుకుంటే లేదండి, ఆయన ఫోన్ చేశారు, స్వాతి నాన్నగారు జరిగిపోవాలండి. అయితే విశ్వాసరాజు అడిగాడు, మరి ఆపరేషన్ జరిగి ఇంటికి వచ్చేలాగా ప్రార్థన చేయండి అంటే ఆ ప్రార్థన కూడా అంగీకరించి ఇంటికి తీసుకొచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున్న సౌలభ్యం ఏంటంటే, ఒక సుఖం ఏంటంటే, విశ్వాసరాజు అమ్మగారు కానీ పిన్ని గారు కానీ బంధువులందరూ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని చూడటానికి వచ్చే పని సువార్త పని 2 పనులు ఒకసారి అయిపోయింది. ఇది ఎంత సంతోషం చూడండి. మళ్ళీ పని కట్టుకుని రావక్కర్లేదు. దేవుడు ఎంతో చాలా బాగా చేస్తాడండి కదా. మంచి దేవుడవు యేసు, ఎంతో మంచి దేవుడవు, దీనుల దేవుడవు, దీనుల
యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు మంచివాడు. సాధారణంగా బాగా ఐశ్వర్యవంతులు గర్వంగా ఉంటారు, అధికారంలో ఉన్నవారు గర్వంగా ఉంటారు. ఈయన సర్వాధికారి, ఈయనకున్న ఐశ్వర్యం ఎవరు లెక్కపెట్టలేరు, ఆయన గర్వం లేనివాడు, మంచివాడు. ఎవరైనా మనం ఏదైనా చెప్తుంటే సరిగ్గా వినరు, గొప్పవాళ్ళు. ఈయన ఎంతసేపు చెప్పినా వింటాడు, ఎన్ని ప్రార్థనలైనా వింటాడు, ఎంత కన్నీరైనా తెలుస్తాడు. అసలు ప్రతి ప్రార్థన అంగీకరిస్తున్నప్పుడు నాకు భయం కలుగుతూ ఉంటుంది. మనం ఆయన్ని ఎంతవరకు సంతోషపరచగలుగుతున్నాము
అంచేత ఇలాగ ఆలోచించినప్పుడు హృదయంలో చాలా భయం కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. మనం దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నామా, ఏ విషయంలో అయినా అన్న భయము, దుఃఖము, ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది. కానీ నా మనసులో అయితే దేవుడు ఇలాంటి కార్యాలు చేసినప్పుడు వాళ్ళు కృతజ్ఞత చెల్లించడం, ఈ విధంగా కోట పెట్టుకోవడం చాలా సంతోషకరం. అదే సందర్భంలో వారు భవిష్యత్తులో రక్షణకు వస్తే ఇంకా ఎంతో సంతోషం కలుగుతుంది. నాకున్న బాధ ఒకటే, ఎందుకంటే తెలిసిన తర్వాత అయ్యో రక్షణ లేని వారు తీర్పులోకి వెళ్తారే, అగ్నిగుండంలోకి వెళ్తారే, అందరూ రక్షణ పొందితే ఎంత బాగుంటుంది అని ఎంతో ఆశ కలుగుతూ ఉంటుంది. ఇంకా ఎంతో ఆయన గురించి చెప్పాలి, ఇంకా ఎంతో ఏదో చేయాలి ఆయన గురించి అనే ఆశ కలుగుతూ ఉంటుంది. ఇలాగా కృతజ్ఞతలు జరుగుతున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. తప్పకుండా మరి భవిష్యత్తులో ఈ పిల్లలు రక్షణలోకి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో మనం ఒక వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. మనకి పరిచయమైన వాక్యమే, అయితే మరొకసారి దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇది కొంత ఆశ్చర్యంగా కూడా ఉంటుంది మనకి ఈ వాక్యము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం నుంచి చాలా శ్రద్ధగా విందాము. దేవుడు పక్షపాతి కాడిని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలీల మొదలుకొని యూదయ అందంతటి ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడైందును గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నాడు. ఈ కొన్ని ప్రాముఖ్యమైన గొప్ప సత్యాలు ఈ వాక్యం ఇమిడి ఉన్నాయి. వాక్యం అనేది, దేవుని వాక్యం అనేది దేవుని ఆత్మతోటి మాట్లాడాలి. ఎందుకు అని అడిగితే దేవుని ఆత్మ చేత రాయబడిన వాక్యం ఇది. దేవుని ఆత్మ చేత రాయబడిన వాక్యాన్ని దేవుని ఆత్మతోటే చెప్పాలి, ఆత్మతోటే వినాలి. అప్పుడే అందరికీ అర్థమవుతుంది. లేదంటే మన దారి వేరు, వినేవారి దారి వేరు, చెప్పేవారి దారి వేరు అయిపోతాం. అంచేత ఒక్కొక్క మాట శ్రద్ధగా మనం ధ్యానం చేయగలిగితే చాలా సత్యాలు మనకు అర్థమవుతాయి. మొట్టమొదట దేవుడు పక్షపాతి కాదని గ్రహించి ఉన్నాను. ఈ రోజున చాలా మంది ప్రభువులకు రాకపోవడానికి కారణం పాస్టర్లు, క్రైస్తవులు. భయంకరమైన సేవకులు, భయంకరమైన క్రైస్తవులు ఈ లోకంలో ఉన్నారు. మా అబ్బాయికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. అయితే క్రైస్తవ వివాహం జరిగింది. ఒక అమ్మాయితో వివాహం చేశారు. ఆ అమ్మాయి అతన్ని మోసం చేసింది. క్రైస్తవురాలై ఉండి వివాహానికి ముందు వివాహేతర సంబంధం కలిగి ఉంది. వివాహం అయిన తర్వాత అబ్బాయిని బాధ పెట్టింది. వారికి విడాకులన్నీ అయిపోయాయి. ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డ అయి ఉండి వివాహానికి ముందు తప్పుడు పనులు చేసినటువంటి పిల్లగా ఉంది. అతను వెక్స్ అయిపోయాడు, బాధపడిపోయాడు. కొంతకాలానికి మా అబ్బాయి అతనితో మాట్లాడుతూ క్రైస్తవులు అందరూ అలాగే ఉండరు అని చెప్పినప్పుడు అతనికి ఒక అన్న వదిన ఉన్నారు. ఆ అన్న వదిన ఏమంటారంటే, మనం ఎవరితోటి కలవకూడదు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు అనే కండిషన్ వాళ్ళు ఉన్నారు. భార్య ఇలా చేసింది, అన్న వదిన ఎలా ఉన్నారు.
అతనికి మొత్తానికి క్రీస్తు యేసు మీద క్రైస్తవం మీద విరక్తి కలిగి నాకు అసలు క్రైస్తవుల వివాహమే వద్దు, నాకు అసలు చర్చికి వెళ్ళొద్దు, నాకు దేవుడు వద్దు అన్న పరిస్థితికి వచ్చిన అతన్ని మా అబ్బాయి మాట్లాడుతూ నేను మాట్లాడాక అతనికి మా అబ్బాయిని చూశాక నన్ను చూశాక అతనికి ఒక ఆశ పుట్టింది. క్రైస్తవులు అంటే ఆళ్ళ కాదు ఏళ్ళు అని గ్రహించాడు. దేవుని స్తోత్రం. ఈరోజున చాలా మంది మీరు అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, అలా చూడకూడదు, ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు, వాళ్ళందరూ పాపాత్ములు, మనం పరిశుద్ధులం అనేటటువంటి మూర్ఖపు మాటలు ఈ వాక్యం విన్నవారికి కనువిప్పు కలగాలి. చాలా మూర్ఖమైన మాటలు ఉన్నాయి క్రైస్తవుల దగ్గర, చాలా మంది దగ్గర. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, అబద్ధ క్రైస్తవులు వాళ్ళు. ఈ అబద్ధ క్రైస్తవుల బోధ ఎలాగుంటుందంటే మనం ఎవరితోటి కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో వాళ్ళందరూ పాపాత్ములు, మనందరూ చాలా పరిశుద్ధులు. ఈరోజు భద్రపడుతున్నాను ఆ మాటలన్నీ కూడా. నాకు కూడా కొంతమంది అలా తగులుతూ ఉంటారు, మా గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇస్రాయేల్ గారి ప్రార్థన చేయించుకోకూడదు బాబాయ్, ఆయన అది కాదు ఇది కాదు అంటారు. ఇలాంటి వారిని చాలా మందిని మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైనటువంటి క్రైస్తవం ఉన్నటువంటి జనాల్లో వాళ్ళకి వాక్యం తెలియక, ఏం తెలియకండి అందరూ చెప్పండి, వాక్యం తెలియక మేమే పరలోకం వెళ్తాం, మిగతా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అనుకుంటారు. ఈ రోజు చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో రాసిన సత్యవాక్యం ఏదనగా దేవుడు పక్షపాతము గలవాడు కాడు. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడికి ఏమి లేదు, పక్షపాతం ఎవరికి ఉంది మరి? మనకే పక్షపాతం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సంఘంలో మళ్ళీ పక్షపాతం. మీ వాళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు మీ వాళ్ళు. ఆలోచించండి. మొట్టమొదట దేవుడి పక్షపాతి కాదని గ్రహించి ఉన్నాను. ఎవరు గ్రహించారట? పేతురు అనే గొప్ప దైవజనుడు గ్రహించాడు. నాకు పక్షపాతం ఉంది, నా పక్కన ఉన్న వారికి పక్షపాతం ఉంది, ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి పక్షపాతం ఉంది, నా యేసుక్రీస్తుకి పక్షపాతం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, సత్యాన్ని గ్రహించాలి. మరి ఏంటంట దేవుని ఉద్దేశం ఏంటంట? సువార్త ప్రకటించవలసిన విధానం ఇది. చూడండి, ప్రతి జనములోనూ, చెప్పండి, అంటే రక్షణ పొందినా పొందకపోయినా ప్రతి జనములోనూ అంటే ఎవరు చెప్పండి? జనం అందరూను. రావుపాడులో ఒక మూల ఉన్నవాళ్ళు కాదండి, రావుపాడు మొత్తం ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, చెప్పండి, ఎవరికి భయపడాలి? కొంతమందికి క్రైస్తవులకి సేవకులకి దేవుడు అంటే భయం ఉందా? భయం లేదండి. ఆయనకు భయపడి రెండు మాటలు దేవుడు కావాలి నీ దగ్గర నుంచి, రెండు పద్ధతులు నీ దగ్గర నుంచి కావాలి దేవుడికి. ఒకటి, ఆయనకు భయపడుతూ నీతిగా నడుచుకుని వారికి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అందరూ చెప్పండి. మొదట ఏం చేయాలి దేవుడు అంటే? రెండు, నీతిగా నడుచుకోకుండా భయం లేకుండా పాస్టర్ అయినా పాస్టర్ అమ్మాయినా సంఘంలో ఎవరైనా దేవుడికి ఇష్టం ఉండదు వాళ్ళంటే. దేవుని స్తోత్రం. ఒకవేళ రక్షణ పొందకుండా అయ్యో యేసు అంటే నాకు భయం అండి, యేసు అంటే నాకు ఇష్టం అండి, నేను యేసు ప్రభు ప్రకారం నడుచుకుంటున్నా అండి అనేవారిని దేవుడు ఇష్టపడతాడని బైబిల్ చెప్తుంది. ఇదే మాట పౌలు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? వారికి ధర్మశాస్త్రము తెలియకే ధర్మశాస్త్రమైనట్టున్నారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఏ స్థలములో అయినా ఎవరిలో అయినా దేవుడు ఏం చూస్తాడంటే మొదట భయపడటం, రెండు నీతిగా నడుచుకోవటం. భయం ఉందండి కొంతమందికి, రక్షణ పొంది మందిరానికి రాని వాళ్ళకి భయం ఉందండి. ఉందా? వాళ్ళ దేవుడి రాజ్యానికి వెళ్తారా? చెప్పమ్మా, చెప్పు. రారు. ఒకటి, భయం లేని వాళ్ళు దేవుడి రాజ్యానికి రారు.
నీతి లేని వారు దేవుడి రాజ్యానికి రారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏముంది అక్కడ? భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు అంగీకరించాలి? పరలోకం వెళ్ళాలంటే నువ్వా, నేనా, ఆయన? ఎవరు అంగీకరించాలి? మరి వీళ్ళు వెళ్ళిపోతారండి. తప్పుడు పనులు చేసేవాళ్ళు వెళ్తారండి. ఒకసారి రక్షణ పొందిన తర్వాత అబద్ధాలు ఆడి మోసం చేసేవారు దేవుడి రాజ్యానికి వెళ్తారా? ఓకే. రక్షణ పొందకుండా నీతిగా ఎవరిని హింసించకుండా యథార్థంగా ఉండేవారికట యేసు ప్రభువట అంగీకార ముద్ర పడుతుంది. అంటే వాళ్ళని తప్పకుండా దేవుడు వారిని కరుణించుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంచేత మీరు ఎవరితోటైనా సువార్త చేసేటప్పుడు ఏమని చేయాలి? సువార్త యేసు ప్రభువుని నమ్ముకోండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారని కాదు మీరు సువార్త చేయవలసింది. యేసు ప్రభువుని నమ్ముకోండి, లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారని కాదు మీరు సువార్త చేయవలసింది. మరి ఏమని సువార్త చేయాలంటే, అమ్మా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలంటే మనము జన్మతః కర్మతః పాపంలో ఉన్నాము. ఆయన మన పాపం కొరకు బలయ్యాడు. ఆయన నమ్ముకుని మనం పాపం నుంచి విడుదల పొంది, అప్పుడు అంటారు ఎదురుగుండా ఉన్న వాళ్ళు, మరి పాపం నుంచి విడుదల పొంది బైబిల్ పట్టుకుని తాగి తిరిగి అన్ని చేయొచ్చమ్మా అని అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు అలాంటి వాళ్ళే సువార్తకి వెళ్ళేవాడు కొంతమంది వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి, తప్పమ్మా నీతిగా ఉంటేనే ఆయన రక్షిస్తారు అని చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుంటే వీళ్ళని రక్షించడు. ఒక మాట మీరు తెలుసుకోండి. 2, వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీరు సువార్త ప్రకటించేవారు చాలా మంచివారు. అమ్మా మీరు ఏం చేయట్లేదమ్మా, ఇప్పుడు మీరు ఉన్నట్టే ఉండండి. కాకపోతే యేసుక్రీస్తుని అంగీకరించారనుకోండి, మీ జీవితాలు ధన్యమవుతాయి అని చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి వాళ్ళకి మనం సువార్త చెప్పడం సులువు. నీతిగా నడుచుకునే వారికి సువార్త చెప్పడం చాలా సులువండి. మనకంత సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చక్కని మాట ఉంది. అది అందరూ నాతో కలిసి చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందండి. యేసుక్రీస్తు మానవ జన్మ ఎత్తిన వారందరికీ ఆయనే ప్రభువు. మనం తెలుసుకున్నాం, వారు తెలుసుకోలేదు. తెలుసుకోని వారికి ఎలా తెలియజేయాలి సువార్త? ఇంటున్నావా? ఎక్కడో ఉన్నావు. తెలుసుకోని వారికి సువార్త ఎలా తెలియచేయాలి నీకు చాలాసార్లు చెప్పాను. యేసుని ఎరగని వారికి సువార్త ఎలా తెలియచేయాలి గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన ద్వారా సువార్త ప్రకటించాలి వాళ్ళకి. దేవుని స్తోత్రం. వెధవేషాలు వేస్తూ పనికిమాలిన పనులు చేస్తూ ఆదివారం పొద్దున బైబిల్ ఎట్టుకెళ్ళిపోయి మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తే నీ మాటకు విలువ ఉండదు. నీ మాటకు విలువ ఉండదు. నువ్వు 10 రూపాయలకు 5 రూపాయలు పెట్టి వ్యాపారాలు చేస్తూ మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అన్న మాటకు విలువ ఉండదు. నువ్వు తప్పుడు పనులు చేస్తూ మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అన్న మాటకు విలువ ఉండదు. మొత్తం మొదట యేసుని నమ్మిన వారు యేసులాగా నడుస్తూ యేసు మార్గంలో నడుస్తూ సువార్త ప్రకటిస్తే ఆ సువార్తకు విలువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలాగ మనం సువార్త ప్రకటిస్తున్నామండి. ఎంతో మంది యేసుని ఎరగని వారు సువార్త విన్నారండి. విని హృదయంలో అంగీకరించారండి. దాన్ని బట్టి పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? అన్యజనులు సువార్త వినుట వలన రక్షించబడుదురు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వేల్పూర్లో ఒకసారి ఒక పెద్ద ఆవిడ ఒక రోజున పాస్టర్ గారు బాగున్నారు అన్నాడు. మీరెవరమ్మా? నేను మా మేడ మీద కూర్చొని 3వ అంతస్తు పైన ఈ చుట్టుపక్కల మీ సువార్త ఎక్కడ జరిగినా నేను వింటాను. మీ సువార్త అంటే నాకు చాలా ఇష్టము.
మేడ మీద కూర్చుని మీ సువార్త వింటాను నేను అంటే ఆవిడ ధన్యురాలు. చూడండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున ఈ గుణం బాపురావు కొడుకు ఈ విశ్వాసరాజు ఇంటి పక్కన ఉంటాడు. వాడు నేను క్లాస్మేట్స్. ఒక రోజున సూర్యప్రకాష్ హాస్పిటల్లో కూర్చున్నాడు. నేను వెళ్ళాను. ఒరే నాన్న రారా అన్నాడు. యారా ఏం చేస్తున్నారా అన్న. ఏం చేస్తామేంద్రా బాబు, నువ్వు చెప్పే ప్రతి మాట మేడ మీద కూర్చొని వింటున్నాను రా అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చూసారండి, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంచేత ఖచ్చితంగా ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను మీకు, సువార్త వలన రక్షణ ఉంది, భయం వలన రక్షణ ఉంది, నీతి వలన రక్షణ ఉంది. ఈ మహానుభావులు కొంతమంది పాస్టర్లు విశ్వాసులు బయలుదేరి మీరు నరకానికి వెళ్ళిపోతారు, మేము పరలోకం వెళ్ళిపోతాం అనేది సువార్త కాదండి. సువార్త అంటే ఏంటో తెలుసండి, యేసుక్రీస్తుని మీ జీవితాల్లో చూపించడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు యేసు ప్రభు? అపోస్తల కార్యాలు 13:47 తీయక్కర్లేదు. భూదిగంతముల వరకు మిమ్మల్ని అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాం అంటే యేసుని నమ్మిన వారు, యేసుని నమ్మిన వారికి ఏమై ఉండాలి చెప్పండి? వెలుగు. ఉన్నారంటే అలాగా ఉన్నారమ్మా. నువ్వు మీ ఇంటికంతా నువ్వేనా వెలుగు? మీ కొత్తాడికంతా నువ్వేనా వెలుగు? మీ సొంతకంతా నువ్వేనమ్మా వెలుగు? చీకట. మీ ప్రాంతానికంతా మీరైనా వెలుగు, మీ కుటుంబమైనా వెలుగు? బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే మనం ఉన్న వీధిలో మనం వెలుగైతే మన వీధంతా హృదయంలో యేసుక్రీస్తుని కనపరుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా నేను మన రాత్రి అంటే నిన్న రాత్రి పాడాలి ఈ పాట. నిన్న రాత్రి సువార్త లేదు కదా. 99 మార్చి 10 అర్ధరాత్రి 12ంటికి దేవుడు నాకు ఇచ్చిన వాక్యము, నీకు వెలుగు వచ్చింది. 23 సంవత్సరాల కిందట దేవుడు నాకేమి ఇచ్చాడంటే చెప్పాలి, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 23 సంవత్సరాల్లో నేను చేసిన కార్యాలన్నీ కూడా ఉదయకాలం ముందు నేను స్మరించుకుంటే 450 మందికి రక్షణ ఇవ్వడము, 16.5 సంవత్సరాలుగా కొన్ని వేల మందికి సువార్త ప్రకటించడము దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. లెన్నో తేజరిల్లును నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి
23 సంవత్సరాల కిందట రాత్రి అర్ధరాత్రి ఇక్కడ పొద్దున్న లెగిసి చావాలా బతకాలా అన్న పరిస్థితిలో దేవుడు నాతో మాట్లాడాడు. అంచేత మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అమ్మ యేసు క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మనందరికీ ప్రభు అమ్మ, మనందరినీ ప్రేమించిన దేవుడమ్మ. యేసుక్రీస్తు ఎవరికో మట్టుకు దేవుడు కాదమ్మా, అందరికీ దేవుడమ్మా. ఈ మాట మీరు స్పష్టంగా చెప్పాలంటే మీలో ప్రభువులో లేని వారికి మీలో మొదట కనిపించవలసినది ప్రేమ. దేవుని స్తోత్రం. అసలు ఆ ముఖమే కాటు ముఖం కింద ఉంటాయి కొంతమంది. ఏంటో మరి ఆ ముఖాలు ఆ చిరునవ్వు ఉండదండి. ఎందుకు అంత కఠినంగా మీరు యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారంటే వాళ్ళు అంటారు మేము నరకానికి వెళ్ళినా పర్లేదు మేము నమ్ముకోమంటారు. అలా చెప్పొచ్చు మా ప్రేమతో చెప్పాలి. సువార్త ఎలా ప్రకటించాడు మహానుభావుడు, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతంగా ప్రకటించాడు. ఆయన చూసి నేర్చుకోరేంటండి, ఇదేం మనుషులండి బాబు. ఆ సమరయ స్త్రీ కొండట్టుకుని నీళ్ల కోసం వచ్చింది. మాటకి ఆయన స్థుతించాలనిపిస్తుంది నాకు యేసు ప్రభువుని. ఆ సమరయ స్త్రీ కొండట్టుకుని వస్తే అమ్మాయి రాయలాగా నిన్ను కాదు నాన్న రాయలాగా నువ్వు నరకానికి పోతావు పాతాళానికి పోతావు అన్నాడా? అమ్మా ఏమన్నాడు? అసలు అమ్మాయిని ప్రేమగా కాక కూర్చొని మీరే ఎవరికైనా అమ్మాయి అమ్మా కాస్త మంచినీళ్ళు ఇస్తావమ్మా దేవుని స్తోత్రం చెప్పండి. ముందు ఏమడుగుతున్నాడు? ముందు ఏమడిగాడు? ముందు నువ్వు నరకానికి పోతా ఉంటాడు వీడు. ఈడే వెళ్ళేది ఫస్ట్ ఆర్డర్లో వీడు వెళ్ళిపోతాడు. ఏంటంటే అసలు వార్త ప్రకటించడం ఏంటంటే ప్రేమ లేకుండా ఎంత ప్రేమ ఉండాలి? అమ్మా అన్నాడు. అమ్మా అన్న వెంటనే కరిగిపోయింది. ఎందుకంటే ఆయన చూస్తేనే దేవుడిలో ఉన్నాడు. అమ్మ అనేటప్పటికే సగం అయిపోయింది దేవుడి పని. అమ్మ నాకు మంచినీళ్ళు ఇస్తావా? ఏమండి మీరు మేము సమరయం మీ ఇరువులు మీకు మంచినీళ్ళు ఇవ్వకూడదు. నేను దాహానికి నీళ్ళు అడిగేవాడు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవమ్మా. ఇంకో విషయం తెలుసా, నా దగ్గర చాలా మంచినీళ్ళు ఉన్నాయి, ఇయ్యో మళ్ళీ దాహం అవుతుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళీ నీకు దాహం అవ్వదు అంటాడు. అదేంటండి ఆ నీళ్లు నాకు ఇవ్వండి, ఆ నీళ్లు నాకు ఇవ్వండి అంటే నేను భర్తను తీసుకురమ్మా అన్నాడు. నాకు భర్త లేడండి. అవునమ్మా నీకు భర్త లేడు, నీకు ఇదివరకు 5 భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడని ఆమె జీవితాన్ని చక్కగా చెప్పేసేటప్పటికి కాళ్ళ మీద పడింది. అయ్యి బాబు నువ్వు ప్రవక్త, ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించాలన్నాడు. ఎంత సువార్త ఎంత బాగా చెప్పాడు చూడండి. అలా చెప్పాక ఆవిడ ఏమందంటే యేసు ప్రభు అని ఒక ఆయన వస్తారండి, ఆయన వచ్చినప్పుడు మాకు ఇలాంటి విషయాలన్నీ చెప్తారని అంటే నేనేనమ్మా యేసు ప్రభువుని అన్నాడు. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ మారిపోవటం కాదు, ఊళ్ళో ఉన్న 200 మందిని తీసుకొచ్చేసింది. మన అయ్యారు సువార్తకి వెళ్తే ఇంకా జీవితంలో ఎప్పుడు మాట్లాడదు ఆవిడ యేసు ప్రభు గురించి. అలా మాట్లాడుతుంది కుదరా అంటాడు. ఏంటమ్మా ఏంటి ఏం చేస్తాం? అత్తమాను నీళ్లు తోడుకుంటున్నా నీకు పని, తిండి తిప్పలేనా, కాస్త రక్షణ గురించి చెప్తా నేను. ఎలా అనుకోవడం అంట. ఏం మాటలండి అసలు. అసలు మృదుత్వం లేదండి మాటలో, ప్రేమ లేదండి. కొంతమంది అడుగుతూ ఉంటారు ఏంటి ఏమండి మా మాట అంటారు, మీ మాట ఎందుకంటారు? మా మాట ఎందుకంటారు? మా మాటలో ఏముంటుంది? ఆజ్ఞ ఉంటుంది, అధికారం ఉంటుంది, దాన్ని మించిన ప్రేమ ఉంటుంది నా హృదయంలో. దేవుని స్తోత్రం. అందుకే మాట వింటారు. ప్రేమ లేకుండా మాట్లాడితే వేసుకోవాలి, ఎప్పుడో క్లోజ్ అయిపోయి ఓటడము. ఓకే, మీరు ఎవరితోటైనా సువార్త చేసేటప్పుడు మొట్టమొదటి ప్రేమించండి. వారానికి 2 రోజులు ఏదైనా కాస్త పళ్ళు స్వీట్లు పట్టుకుని వెళ్ళండి, వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి అంటే ఒక్కరు కదిలిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే పొద్దు నుంచి సంభవం దాకా కనేసారు, ఆయన పెళ్లిళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలకు పురుళ్ళు వేయాలి, మళ్ళీ ఇది దీనికి ఒకరు పుట్టినప్పుడు ఇంకొకరు అమ్మాయి మా ఆవిడ కూడా కనిపించింది అంటాడు, దానికి అయినప్పుడు ఇంకొకరు ఎగుతాడు. ఈ 3 వాళ్ళు ఇదే పని, రాత్రి లేదు పగల లేదు, వాళ్ళు కడుగుతాం, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇంకేం సువార్త, ఇంకేం సువార్త అంటే బతుకంత లోకంలో పడిపోయి నలిగిపోతున్నటువంటి జీవితాలు ఇంకా సువార్త వరకు ప్రకటిస్తారండి. ఒకడు వెళ్ళొస్తాడు,
ఇది కడిగిలోకం కోడళ్ళు వస్తాడు. ఇదే పని ఇంకా ఎవరికి అమ్మమ్మకి. ఇంకేమండి, ఎక్కడండి సువార్త ప్రకటిస్తున్నారు మీరు? ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా నా కొడుకు లేదో నాకు కూతురు లేదు, కొడుకు లేదో కూతురు లేదు కదండి. ఇప్పుడు స్వాతి గారికి అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే కూతురు. ఇప్పుడు అదే గొడవ ఉందండి కాదమ్మా, వద్దా? అదు ఓకే, ఆ పంచకట్టేడు చాలా నీకు. ఓకే, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆవిడ వెళ్ళి ఊరంతా తీసుకొచ్చేసిందండి. ఎందువల్ల? యేసు ప్రభు ప్రేమ సువార్తది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా పేతురు ప్రకటిస్తున్నారు. ఏమండి ఇలా ప్రకటించరేంటండి సువార్త? యేసును నమ్ము లేతే నరకం, యేసును నమ్ము లేతే నరకం, యేసును నమ్ము లేతే నరకం అంటే ఆ షట్టర్ తీసినాడు మళ్ళీ షట్టర్ బర్రని కిందకేసేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా చూపిస్తాడు. యేసును నమ్ము లేతే నరకం, యేసును నమ్ము లేతే. అయ్యో విజయవాడరు ఏడవరు. ఇదేంటి సువార్త ప్రకటించే విధానం కాదండి. యేసును చూపించు, సువార్త ప్రకటించక్కర్లేదు, రక్షణకు వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రపంచంలో ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో యేసును నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువును చూపిస్తే ఇలా మైకు పెట్టుకుని సువార్త ప్రకటించవలసిన అవసరమే లేదు. సువార్త సభలంట. ఎందుకు వచ్చిందో తర్వాత మనకు ఆ సభలు, ఆ సభల్లో ఉండేవాళ్ళు ఎవరండి? వీళ్ళే. వీళ్ళకి సువార్త. ఎవరికి సువార్త అండి? యేసుని ఎరిగిన వారికి సువార్త, యేసుని ఎరగని వారికి సువార్త లేదు. ఇంకేం సభలండి అయ్యి? ఎందుకండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించడానికి పంపిన వర్తమానం మీరు ఎరుగుతున్నారు. దేవుడు సువార్తను యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి సువార్త ప్రకటించటానికి వచ్చాడమ్మా. శుభ్రంగా భోజనం చేసి హాయిగా కూర్చుని పడుకుని వెళ్ళిపోతానికి రాలేదండి. యేసు ప్రభు ఈ లోకానికి సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఏమని ప్రకటించడానికి వచ్చాడండి? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందండి. అమ్మా, దేవుని రాజ్యం దగ్గరికి వస్తా ఉంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించడానికి వస్తే వీళ్ళు ప్రకటించే విధానం వేరు. రండి స్వస్థత పొందండి, రండి కడుపు నొప్పి తగ్గించుకోండి, రండి తలనొప్పి తగ్గించుకోండి, రండి ఈపు నొప్పి తగ్గించుకోండి. అదా సువార్త? సువార్తలో మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం. ఏం పొందాలి? వేషము కాదట, రూపము కాదట మార్చుకోవాల్సింది. ఏం మార్చుకోవాలండి? మనస్సు మార్చుకోవాలి. ఏ మనస్సు కలిగి ఉండాలట? ఫిలిప్పీ 2 ప్రకారం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. మనము గనక క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉంటే అదే సువార్త. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉంటే అదే సువార్త. క్రీస్తు యేసు మనస్సు ఎలాంటిది? వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి తన్నింది మరొకరు. వెనుక నుండి తన్నింది
ప్రేమ, త్యాగం, కరుణ, జాలి, దయ, శాంతము ఏంటది? మన గొడవ ఏంటో చూడు ఒకసారి. అవన్నీ లక్షణాలు ఎవరిలో ఉండాలో తెలుసండి? యేసుని నమ్ముకున్న వారిలో. దేవుని స్తోత్రం. యేసుని నమ్ముకున్న వారిలో ఎవరి లక్షణాలు ఉండాలి? ఇంకేడు లక్షణాలు ఏమవ్వాలి? మన లక్షణాలు ఏమవ్వాలి? సమాజం అవ్వాలి. ఎవరి లక్షణాలు ఉండాలంటే యేసయ్య లక్షణాలు నీలో ఉంటే నువ్వు అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి నడిపించగలుగుతావు. దేవుని స్తోత్రం. లేదా నువ్వే అడ్డం, ఆ వీధికి అడ్డం, ఆ సంతకి అడ్డం, నువ్వు ఎక్కడుంటే అక్కడ అడ్డం. ఈవిడే ఉంది ఆ తణుకులో, ఆ వీధికి అడ్డం ఏమిటి? యేసు ప్రభు లేకపోతే. అంతే కదా. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. అంచేత ఆయన ద్వారా దేవుడు సువార్తను ప్రకటించను. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోధ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు. చాలా ముఖ్యమైన 2 విషయాలు చెప్పి నెరపుగిస్తాం. అదేంటంటే అదేదనగా అంటున్నాడు, దేవుడు యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించును. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అయ్యా యేసు 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 అంటారు ఎవరైనా. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యేసు ఎవరంటే ఈ భూమిని ఆకాశమును అందరి సమస్తమును చేసిన దేవుడట. ఆయన ఆత్మతోటి శక్తితోటి అభిషేకించి అంత గొప్ప పరలోకం నుంచి లోకానికి మానవుడిగా పంపించాడు ఆయన యేసు. దేవుని స్తోత్రం. అర్థమైంది? యేసు దేవుడి చేత పంపబడిన వాడు. దేవుడి చేత పంపబడిన వాడిని కాదనే అధికారం ప్రజలకి, ప్రభుత్వానికి ఎవరికి లేదండి. దేవుడి చేత పంపబడినటువంటి యేసు దేవుడు అందరికంటే గొప్పవాడు. దేవుడు అనుకుంటేనే ఏదన్నా జరుగుతుంది. దేవుడు అనుకుంటేనే ఏ కార్యమైనా జరుగుతుంది. ఈ భూమి ఆకాశంలో అందరి సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు యేసుని పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించను. అంతేకాదట, దేవుడు ఆయనకు తోడయుండెను. దేవుని స్తోత్రం. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? కనుక అందరూ నాతో కలిసి చెప్పండి, మేలు చేయొచ్చు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు స్వాతి చెల్లెలు కూతురికి దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. యేసు ప్రభు ఎవరికైనా ఏం చేస్తాడు? అందరూ చెప్పండి. మీరు ఇది సువార్తగా ప్రకటించండి. అమ్మా, యేసు ప్రభు మీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన మేలు చేస్తాడు. కీడు చేసే దేవుడు కాదు, మేలు చేస్తాడు. మరి కీడు ఎవరు చేస్తాడు? చూడండి, ఇక్కడ చెప్తాడు. కీడు చేసేవాడు ఒకడు ఉన్నాడండి. వాడెవడు? అపవాది చేత పీడింపబడిన వారిని. కీడు చేసేవాడు ఎవరండి? అపవాది. మీకు స్పష్టంగా చెప్పాలంటే అపవాది అంటే అర్థం ఏంటంటే సాతాను అంటే అపవిత్రాత్మ, అంటే దెయ్యముల నాయకుడు. ఈ దెయ్యాలు ఏం చేస్తాయి తెలుసండి? గొడవలు పెట్టడం, యాక్సిడెంట్స్ చేయటం, మనుషుల్ని మతి లేకుండా చేయటం, రకరకాలుగా మార్చేయటం. ఇప్పుడు మన ముఖం అందంగా ఉందనుకోండి, ఇది అడిగేటప్పుడు ఈ ముఖాన్ని అసహ్యంగా తయారు చేయటం, ఇంతంత గడ్డలు లేపడం, కురుపులు లేపడం, శరీరంలో బాధలు తీసుకురావటం, శరీరాన్ని అసహ్యంగా తయారు చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా కార్యాలు చేస్తాడు వాడు. చాలా అసహ్యంగా మనిషిని తయారు చేస్తాడు. అంటే వాడు
ఎప్పుడూ కూడా కీడు చేస్తాడు. అందంగా ఉంటే చూడలేడు, సంతోషంగా ఉంటే చూడలేడు, అందరూ ప్రశాంతంగా ఉంటే చూడలేడు, చక్కగా అన్నం తింటుంటే చూడలేడు, చక్కగా ఉంటే చూడలేడు, ప్రపంచాలన్నీ బాగుంటే చూడలేడు. ఆయనకి యుద్ధాలు పెడతాం అలవాటు, గొడవలు పెట్టడం అలవాటు, రోగాలు పెట్టడం అలవాటు, మనుషులను పాడు చేయటం అలవాటు, మనిషిని పట్టుకుని పీడించడం అలవాటు వారికి. ఇప్పుడు చూడండి, మేలు చేసేవాడు యేసు, కీడు చేసేవాడు అప్పవాది. ఇప్పుడు ఇక్కడ ఈయనేం చేస్తున్నాడట, అప్పవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుని స్తోత్రం. ముగించే ముందు స్పష్టంగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. అదేంటంటే, అప్పవాది చేత పీడింపబడుతున్న వారందరినీ ఆయన స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థపరుస్తాడండి? ఏ విధంగా స్వస్థపరుస్తాడండి? ఆయనకు దేవుడిచ్చినటువంటి అధికారం ఉన్నదండి. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడండి. ఏ అధికారం ఇచ్చాడో తెలుసా? సాతాను పైన, వాడి దూతల పైన, అన్నిటిపైన ఆయనకు అధికారం ఉందండి. ఎలాంటి అధికారం ఉంది? ఉదాహరణకి ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయికి పీడ, దయ్యం, రకరకాల కష్టాలు, శ్రమల్లో ఉంది. యేసు వచ్చాడు అక్కడికి. యేసు వచ్చినప్పుడు ఈమె వద్ద నుంచి తీసేసి లోపలికి తీసుకెళ్ళి ఎదురుకుండా పెడతావు దుకాణం. ఇది మళ్ళీ రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఒకసారి చెప్తే చేసేయాలి. అంచేత వెళ్ళిపో అంటే అది వెళ్ళిపో. ఒక అతనిలో 2000 ఉన్నాయి, ఒక అతనిలో 2000 ఉన్నాయి. ఏమైంది? ఎవరన్నా స్విచ్లు తీసేసేవాళ్ళు సరిగ్గా ఏ టైంలో 2000 ఉన్నాయన్న టైంలో 2000 ఉన్నాయండి. 1000 ఒక మనిషిలో. ఎవరు తెలుసా? ఈ మనిషిని వదిలి వెళ్ళిపో. దేవుని స్తోత్రం. కొన్ని సంవత్సరాల నుంచి శ్మశానంలో పడి కొట్టుకున్న వ్యక్తి ఒక్క 10 నిమిషాలు ఒక్క మాటలో వాడు స్వస్థత పొందాడు. కొంతమందిని పట్టి పీడించే రోగాలు, మానసిక వేదనలు, గొడవలు, మానసికంగా చెరగొట్టేటాలు, తల పిచ్చెక్కిపోయి, జుట్టు పీకేసుకుని మెంటలెక్కిపోయి రకరకాలుగా మనుషుల్ని పీడ చేస్తున్న వారిని పీడిపించడానికి యేసయ్య వచ్చాడు. దేవుని స్తోత్రం. యేసయ్య మేలు చేయటానికి వచ్చాడు. యేసయ్య స్వస్థపరచడానికి వచ్చాడు. యేసయ్య విడిపించడానికి వచ్చాడు. యేసయ్య బాగు చేయడానికి వచ్చాడు. యేసయ్య మేలు చేయడానికి వచ్చాడు. దేవుడి ద్వారా యేసయ్య ఈ లోకానికి మేలు చేయటానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. దొంగలు, వ్యభిచారులు, భయంకరమైన వడ్డీ వ్యాపారస్తులు, భయంకరమైన గోండాలు, నక్సలైట్లు, టెర్రరిస్టులు, భయంకరమైన కఠినాత్ములు యేసయ్య వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇక్కడ మారిపోయారు. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి మాట ఆయనలో ఉంది. మరి ఇప్పుడేం చేస్తున్నాడు యేసయ్య? ఇప్పుడు తన సేవకుల ద్వారా అలాంటి కార్యాలు చేస్తున్నాడు. సేవకులకు అధికారం ఇచ్చాడు. ఉదాహరణకి ఎక్కడ ఏ దురాత్మ, అంధకార శక్తులు ఉన్నా వెళ్ళి ప్రార్థన చేస్తే అది అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. యేసయ్య ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మేలు చేస్తున్నాడు. చివరిగా గొప్ప మేలేంటో తెలుసా? జన్మ కర్మ పాపముల నుండి నిన్ను విడిపించి రక్షించి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఈ యేసయ్య అందరికీ కావాలి. ఈయన అందరికీ ప్రభు. ఈయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈయన ప్రజలందరూ కావాలి. ఈయన ఎవరో కొంతమందికి దేవుడు కాదు, అందరికీ దేవుడు. అందరికీ మేలు చేస్తాడు. ఎవరైనా ఆయనకు భయపడి ప్రభువా యేసు అన్నప్పుడు అమ్మాయి ఇదిగో నేను ఉన్నానంటాడు. కానీ నువ్వు రక్షణ పొందకుండా నన్నెంత కేకేశావని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప ప్రభువుని మీరు తెలుసుకుని గొప్ప మేలులు పొందుకోవాలని మీరందరూ జాగ్రత్త కలిగిన జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, ఆయన కలిగిన మనస్సు కలిగి ఉండి మీరు వీధిలో 4 కుటుంబాలు, ఒక్క కుటుంబము యేసుక్రీస్తు కుటుంబం అంటే ఆ వీధి వారందరూ మిమ్మల్ని ప్రేమించాలి. ఎవరి జోలికి రారమ్మ, చాలా మంచోళ్ళమ్మా, ఎంత మంచోళ్ళమ్మా, యేసు ప్రభువుని నమ్ముకున్నా కానీ చాలా మంచోళ్ళమ్మా. అదే వాళ్ళ హృదయం ప్రభు వైపుకి తిప్పగలుగుతుంది. దేవుని స్తోత్రం. అదే మీరు అందరినీ బూతులు తిట్టి అందరితో గొడవలు పెట్టి ఇదిగా
ఇంకా తిడతానికి గోల్డ్ నా తిట్లు నా నోట్లో ఉన్నాయి, చొచ్చుకుంటాం అనుకో. నీ అంత దుర్మార్గులని దుర్మార్గుడు ఇంకెవరు ఉండదు ఈ ప్రపంచంలో. మిమ్మల్ని తీసుకెళ్లి నరకంలో 2 సార్లు ఇలా తిట్టు కాలుస్తారు చూడండి. చికెన్ ఫ్రై బాగా ఆగలేదు అంటారు కదా, ఇంకోసారి తిప్పుతాడు, అలా తిప్పుతాడు నరకంలో పడేసి. దేవుని స్తోత్రం. జాగ్రత్త. మిమ్మల్ని బట్టియే నా నామం దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టియే నా నామం కనపరచబడుతుంది. అర్థమైందా? ఇంకా తిడతాడంట, టైం అయిపోయిందంట చర్చికి. అలాంటిది చర్చికి ఎత్తుకో. చూసారండి, మీరు వెలుగుగా ఉప్పుగా, మీరు పరిశుద్ధులుగా యథార్థవంతులుగా, మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు, పరిశుద్ధులుగా ఉన్నప్పుడు చాలా సులువుగా అనేక మందిని రక్షణకు నడిపించగలం. యేసుక్రీస్తే మనకు ఆధారం. ఒక సమరయ స్త్రీని ఎంత ప్రేమతో ఆయనలోకి నడిపించేశాడు 5 నిమిషాల్లో. దేవుని స్తోత్రం. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన యేసు అను నామమును బట్టి వందనాలు. జీవం గల దేవుడు అయిన తండ్రి, నీవు మేలు చేయుటకు గొప్పవాడు. ప్రతి జన్మలో భయపడి నీతిగా నడుచుకునే వారికి దేవుడువు నువ్వు, నీతి లేని వారికి దేవుడువు కాదు నువ్వు, కనిష్ఠులకు దేవుడువు కాదు నీవు, పాపాత్ములకు దేవుడువు కాదు నువ్వు, విడుదల పొందిన వారికి దేవుడు, పరిశుద్ధులకు దేవుడు, పాపము విడిచిన వారికి దేవుడవు, గర్వము విడిచిన వారికి దేవుడవు, యథార్థవంతులకు దేవుడవు. అంతేగాని ఇంకా పాపములు ఉన్న వారికి నువ్వు దేవుడవు కాదు నాయన. అలాగే స్వాతి చెల్లెలు, ఆమె భర్త, పిల్లలు అందరూ కూడా భవిష్యత్తులో రక్షణ పొందడానికి మార్గం తెరవమని, ఆ పిల్లను కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు. అలాగే సహోదరి కంటి ఆపరేషన్ చేసి చక్కగా తీసుకొచ్చినందుకే వందనాలు. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్ను జాగ్రత్తగా కాపాడి చక్కని చూపు అనుగ్రహించమని, అలాగే నాయన సోదరు మామగారిని కూడా దీవించమని, వారి యొక్క అన్నదమ్ములు, బంధువులు, ఇటువైపు అటువైపు ఉన్న వారిని, ఈ రావుపాడు గ్రామస్తులను, పెద్దలను, నాయకులను, పరిచర్య చేస్తున్న వారిని దీవించమని, ఇంత చక్కని సువార్త ఇక్కడ జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. రేపు రాత్రి పాత చెక్ పోస్ట్ ఎదురుగుండా లోపల